నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్వాహకులతో పోలవరం ప్రాజెక్టు పనుల స్కెడ్యూల్ ప్రకటన వశిష్ఠ గోదావరి ఏటిగట్ల పరిస్థితి అధ్వానం గట్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ కూడా చైర్మన్ గా తుమ్మల రామస్వామి బాధ్యతలు అంగరంగ వైభవంగా పదవీ స్వీకరణ మహోత్సవం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు విశేష అలంకరణలో భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనం పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పానని తెలిపారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం వస్తూనే వేగంగా వీక్షణ చేశారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ కు వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనుల స్కెడ్యూల్ను ప్రకటించారు. పోలవరం ఏపీకి జీవనాడి అని, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీకి పూర్తి స్థాయిలో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. 2021కి అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు. దాన్ని బాధేస్తుంది చెప్పాలంటే, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డాను. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకుని మళ్ళా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తామంటే, ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా ఆర్గ్యూ చేసి ఎట్లా అన్ని మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. ఈ రోజు మనం పోలవరం, అమరావతి 2 కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాడు. ఈ రోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్లలో అదక్ పాతాళానికి వెళ్ళిపోయాం. మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈ రోజు అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం. ఆటో పైలట్లు ఎత్తా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఓసారి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు. దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ వరకు వచ్చి తిరుగుతా ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్ని తెలుసు. అవన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడ ఉంది, గ్యాప్ 2 ఎక్కడ ఉంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. కాకినాడ జిల్లా పిఠాపురంలోని రథాలపేట అంబేద్కర్ భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగింది. ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ కు ప్రజలు అర్జీలు అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడకు వచ్చి కలెక్టర్ను కలిశారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మత్స్యకారుల కోసం నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుపయోగమయ్యాయి. వాటిని వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
అమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రోడ్ల విస్తీర్ణకు 65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అమలాపురం పట్టణ అభివృద్ధికి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం అభివృద్ధిలో వెనుకబడిందని, కోనసీమ కేంద్రంగా టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమితులైన అల్లాడి సోంబాబు ప్రమాణ స్వీకారం ఈ నెల 18వ తేదీన అమలాపురంలో జరగనుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరవుతారని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. ఈ నెల 18వ తారీఖున అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అముడా చైర్మన్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తరపున అమలాపురం పట్టణానికి చెందినటువంటి సీనియర్ నాయకులు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లాడి స్వామినాయుడు గారికి సంబంధించి పార్టీ వారిని ఈ పదవిలో నియమించినందుకు 18వ తారీఖున చాలా భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేయటం, దానికి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు, జిల్లా మంత్రి సుభాష్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు, అందరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులతో పంచుకోవాలని సోమబాబు గారు, స్వామినాయుడు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి రమణబాబు గారు, నేను ఇవాళ వచ్చాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పట్టణాభివృద్ధికి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ సందర్భంగా అమలాపురం పట్టణం సంబంధించి సుదీర్ఘమైనటువంటి కాలంగా చూస్తే కాకినాడ పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా, రాజమండ్రి పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా అమలాపురం పార్లమెంట్ అయిన కేంద్రం అమలాపురం అభివృద్ధి చెందలేదు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరూ కలిసి ఈ యొక్క నియోజకవర్గ కేంద్రమైన అమలాపురాన్ని, జిల్లా కేంద్ర అమలాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఇవాళ మనం ముందుకు వెళ్ళాలని మీ అందరినీ తెలియజేసుకుంటున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో 83 నుంచి ఉన్నాను. డాక్టర్ గారు బాలయ్య గారితో అదే కలిసి పనిచేసి 2002లో నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు ఆశీస్సుతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి నన్ను సెలెక్ట్ చేసి అమరావతి చైర్మన్కి, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నన్ను నియమించి అందుకు ముందుగా ప్రత్యేకంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి 18వ తారీఖుని నా ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరినీ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నన్ను ఆశీర్వదించగా కోరుకుంటూ, మరియు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి విధి విధానాలు త్వరలోనే తెలుసుకుని మరొక ప్రెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఏదేమైనప్పటికీ నాకు ఇచ్చిన ఈ పదవికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే పార్టీకి, ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, నాకు కూడా వ్యక్తిగతంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకల్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఆదివారం కాకినాడ ఆర్టీఓ ఆఫీస్, ఎన్ఎఫ్సీఎల్ రోడ్లోని కుడా కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్, జగ్గంపేట, ప్రత్తిపాడు, అనపత్తి శాసనసభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట టిట్కో చైర్మన్ వేములపల్లి అజయ్, రాష్ట పౌర సరఫరాల చైర్మన్ తోట సుధీర్, ఇతర కూటమి ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై తుమ్మల రామస్వామికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అనంతరం తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా కూడా అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాకినాడ ఎంతో సుందరమైన నగరంలో దాంతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అంతే సుందరంగా తయారు చేయడం, అద్భుతమైనటువంటి సముద్ర తీరం ఉండటం, ఆ సముద్ర తీరం పొడవునా కూడా అనేక పర్యాటక
కార్యక్రమాలను నిర్వహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా పర్యాటక శాఖ మంత్రిగా నేను సైతం మిత్రులు నానాజీ గారికి, అదేవిధంగా బాబు గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి సంపూర్ణంగా సహకరించి కాకినాడని ప్రజలందరూ కూడా ఎంత ఇష్టపడతారో దానికి మరింత సుందరంగా తయారు చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ ముఖ్యంగా తుమ్మల బాబుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కావడం మరొకసారి తెలియజేసుకుంటూ ఎంతో కాలంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఇవాళ తుమ్మలబాబు గారికి వచ్చింది. 2009 నుంచి కూడా తుమ్మలబాబు గారి పార్టీకి నిరంతర సేవ చేస్తూనే ఉన్నారు. మొన్న 14లో ఓడిపోయినప్పుడు కూడా 5 సంవత్సరాలు నిరంతర సేవ చేశారు. గత 6 నెలలు కూడా ఆయన సీట్ రాకపోయినప్పటికీ కూడా గత 6 నెలలుగా కూడా పార్టీ ఇన్ఛార్జ్ ఆయనే ఉండి పార్టీ నడిపించి ఇవాళ జనసేన పార్టీని ముందుకు నడిపించిన ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారి సేవలు గుర్తించి ఇంతకాలానికి జనసేన పార్టీ అంటే పనిచేసిన వాళ్ళు గుర్తిస్తుంది అన్నదానికి ఎందుకంటే ఆస్కారం చూపించారు బాబు గారు కూడా. ఈ కుడాలో సుమారు 21 మండలాలు ఉన్నాయి, 350 గ్రామాలు ఉన్నాయి. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాకుండా అటు తాళరేవు మండలం కానీ, కాజులూరు మండలంలో, అలాగే పెదపూడి మండలం కూడా ఈ కుడా పరిధిలో ఉండటం జరిగింది. ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచనల మేరకు వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కుడా నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన పనికి వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తిలో పనిచేయటమే కాకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మనం దీన్ని ఒక నీతిగా చేయాలి, ఒక ఆదర్శంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం మరి పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క అడుగు జాడల్లో వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక జన సైనికుడిగా అదే రీతిలో నేను కూడా పనిచేస్తానని మీ అందరి సమక్షంలో ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలో.